హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్‌ఫుల్ అవ్వొచ్చనమాట. ఎందుకంటే ఈ వీడియోలోని మనకి గూగుల్ సెర్చ్ అన్నది ఈజీగా ఎలా సెర్చ్ చేయొచ్చు, మనకి కంటెంట్ ఈజీగా ఎలా రాబెట్టుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. బేసిక్‌గా ఏంటంటే దీనిలో చాలా మందికి తెలిసినవి ఉన్నాయి. నేను 7 టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ 7 టిప్స్‌లో మాక్సిమం చాలా మందికి తెలిసి ఉండుంటది. కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి చివరిదాకా చూసి మిగతా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, పాస్ట్ 10 ఇయర్స్‌గా మనకి గూగుల్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఇంతకుముందు సెర్చ్ చేయాలంటే ఒక పెద్ద తతంగంలాగా ఉంటుండే. బట్ ఇప్పుడు సెర్చ్ చేయాలంటే ఈజీగా మనకి చిన్న ఫ్రేజెస్‌తోని మనకు కావాల్సిన కంటెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా! ఇంకా ఈజీగా రావాలి, ఇంకా మనకి ఆప్టిమైజ్ అవ్వాలి అని అంటే మనకు కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా మన డేటాని రాబెట్టుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలోని 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ నేనేమో చెప్తాను గూగుల్ సెర్చ్ చేసిన వాళ్ళకి. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ లిస్ట్‌లోనే మనకి ఫస్ట్ వచ్చేసరికి సైట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఏదైనా కంటెంట్ ఏదైనా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించింది గాని, లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించింది గాని కంటెంట్ ఒక వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ నేనేమో మొబైల్ ఫోన్స్ కావాలనుకుంటున్నా. అది కూడా అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మాత్రమే నాకు కావాలనుకుంటే, మనం ఏం చేయాలంటే సింపుల్‌గా మనకేమో నాకు వన్ ప్లస్ కావాలనుకుంటున్నాను. వన్ ప్లస్ 13 కావాలనుకుంటున్నాను. సైట్ కాలమ్ పెట్టేసి అమెజాన్ డాట్ ఇన్ అని టైప్ చేస్తే మనకు ఓన్లీ అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్ నుంచే వస్తదనమాట. ఇక్కడ చూడండి అమెజాన్ డాట్ ఇన్, అమెజాన్ డాట్ ఇన్, అమెజాన్ డాట్ ఇన్, ఓన్లీ అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్ నుంచే వస్తది. సో దట్ ఏందంటే మనకి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నేను ఈ సైట్ అనేది తీసిస్తే ఓన్లీ వన్ ప్లస్ 13 అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ నుంచి వస్తదనమాట. సో మనకి సెర్చ్ చేయడానికి ఈజీగా ఉండదు. ఇది ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది చాలా మందికి డిఫరెంట్ వేస్‌గా యూజ్ అవ్వొచ్చనమాట. జస్ట్ ఏం లేదు, సైట్ ఆపరేటర్ యూజ్ చేసి కాలమ్ పెట్టేసి మనకి ఏ వెబ్‌సైట్ నుంచి కావాలో ఆ వెబ్‌సైట్ నుంచి చూసుకోవచ్చనమాట. ఇది మనకేమో ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మనకేమో గూగుల్ స్కాలర్ అనేసి ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. ఇది వెబ్ అప్లికేషన్ బేసిక్‌గా. ఇదేంటంటే మనకి థీసిస్ రాసిన వాళ్ళకి గాని, ప్రాజెక్ట్ తయారు చేసిన వాళ్ళకి గాని, పీపీటీస్ ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. గూగుల్ స్కాలర్ అని గూగుల్‌లోని కొట్టండి. ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇదేంటంటే మనకి గూగుల్‌కి సంబంధించిన వెబ్ అప్లికేషన్. ఇందులో ఏందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీసిస్ చేయడం గాని, ప్రాజెక్ట్స్, పీపీటీస్ తయారు చేయడానికి ఈజీగా ఆర్టికల్స్ కనిపిస్తాయన్నమాట. ఫర్ సపోజ్ నేను మాన్యువల్ టెస్టింగ్‌కి ఒక ప్రాజెక్ట్ ఏదైనా తయారు చేయాలనుకుంటున్నాను. లేదంటే ఏదైనా కంటెంట్ కావాలి అంటే మనకి ఈజీగా మనకేమో హౌ డు టెస్టర్స్ డూ ఇట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ నుంచి మనకి ఈజీగా డేటా అనేది దొరుకుతదనమాట. ఆర్టికల్స్ మనకి అవైలబుల్‌గా ఉంటది. దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. టైమ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మనకి అడ్వాన్స్‌డ్ సెర్చ్ అని చెప్పేసి ఉంటది ఇక్కడ. ఈ అడ్వాన్స్‌డ్ సెర్చ్ యూజ్ చేసుకొని మనకి ఇంకా ఈజీగా మనకి పర్టిక్యులర్ ఫ్రేజెస్ యూజ్ చేసుకొని ఆథర్ పబ్లిష్డ్ బై ఇవన్నీ మనం చూసుకొని మనం ఈజీగా మనమేమో ఆర్టికల్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్‌కి బాగా ఇది యూజ్ అవుతది. ఇది మనకి సెకండ్ టిప్. ఇది చాలా బాగా యూజ్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ రావడంతో పాటు టెక్నికల్ స్టఫ్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి టైప్ ఆపరేటర్, ఇమేజ్ సైజ్ ఆపరేటర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనకి టైప్ ఆపరేటర్ అని వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ కావాల్సొస్తాయి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంటెంట్ మీద పీడీఎఫ్ గాని, లేకపోతే ఏదైనా కంటెంట్ మీద పీపీటీ గాని, లేదా ఏదైనా కంటెంట్ మీద మనకి ఎస్‌వీజీ ఫైల్స్, పీఎన్జీ ఫైల్స్ కావాల్సొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు వీడియోస్‌లోనేంటంటే పీఎన్జీ ఇమేజెస్ కావాల్సొస్తది. అట్లాంటప్పుడు మనమేమో డేటాని ఫాస్ట్‌గా తెచ్చుకోవడం కోసం ఈజీగా ఏ విధంగా మనకి టైప్ ఆపరేటర్ యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఫర్ సపోజ్ నాకు ఎకో సిస్టమ్ మీద ఒక ఎస్సై కావాలి. ఆ ఎస్సై ఏమో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలనుకోండి. మనకేం లేదు, ఫైల్ టైప్ అని టైప్ చేసి కాలమ్ పెట్టేసి మనకి పీడీఎఫ్ అని టైప్ చేయగానే మనకు ఓన్లీ పీడీఎఫ్ కంటెంట్ మాత్రం వస్తది చూడండి. పీడీఎఫ్ మనం డైరెక్ట్‌గా దీన్ని ఓపెన్ చేసిస్తే మనకి పీడీఎఫ్ ఫార్మాట్ ఓపెన్ అయిపోతది. సో దట్ ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు. అంటే పీడీఎఫ్ అనే కాదు, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు పీపీటీ కావాలంటే పీపీటీ అని టైప్ చేసినా మనకేమో పీపీటీస్ ఫార్మాట్‌లోనే మనకేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ మనకు ఓన్లీ పీపీటీ ఫార్మాట్‌లోనే వస్తది. చూసారుగా పీపీటీ. మనం దీని మీద టైప్ చేస్తే మనం క్లిక్ చేయగానే మనకి ఈజీగా పీపీటీ వస్తది.
ఇదిగోండి పీపీటీ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మనమేమో డిఫరెంట్ ఫైల్ టైప్స్ యూజ్ చేసుకొని పీపీటీ అవ్వచ్చు, లేకపోతే పీడీఎఫ్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, లేదంటే ఈవెన్ ఇమేజెస్‌లో పీఎన్‌జీ, ఎస్‌వీజీ, జేపీఈజీ ఇట్లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నాకు ఒక ల్యాప్‌టాప్ ఇమేజ్ కావాలనుకోండి. ల్యాప్‌టాప్ ఇమేజ్ వచ్చేసరికి ఫైల్ టైప్ వచ్చేసరికి పీఎన్‌జీ కావాలి. ఇది ఇక్కడ దొరకదు. ఎందుకంటే మనకి పీఎన్‌జీ అంటే ఏంది ఇమేజెస్ కాబట్టి ఇమేజెస్‌లో ఎతకాలి. ఇమేజెస్‌లో ఎతకగానే మనకు ఓన్లీ పీఎన్‌జీ ఫార్మాట్‌లోనే వస్తది. కావాలంటే చూడండి మీకు ఐడియా ఉండుంటది. పీఎన్‌జీ అంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ బేసిక్‌గా ఏందంటే మనకేమో బ్లాంక్‌గా ఉంటది. ఇలా బాక్సెస్‌లా ఉంటదనమాట. ఈ విధంగా మనమేమో ఈజీగా పీఎన్‌జీ ఫైల్స్ ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్‌వీజీ చేసుకోవచ్చు, పీఎన్‌జీ చేసుకోవచ్చు, జేపీఈజీ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్‌ని మనం ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ టైప్ అనే ఒక ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని. అంతేకాదు మనం యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకేమో ఫైల్ టైప్ వచ్చేసరికి జేపీఈజీ రావాలి. ఓకే. అండ్ నాకేమో ఆ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ ఇమేజ్ సైజ్ కావాలనుకోండి. ఫర్ సపోజ్ హెచ్‌డీ గాని, ఫుల్ హెచ్‌డీ గాని, 4కేలో కావాలనుకోండి అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ దానికోసం నేను యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసరికి ఇమేజ్ సైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఇమేజ్ సైజ్ కాలన్ నాకు ఏ ఫార్మాట్‌లో కావాలి? ఫర్ సపోజ్ నాకు 1920లో కావాలి. 1920 1080 అంటే హెచ్‌డీ ఫార్మాట్‌లో కావాలంటే మనకి హెచ్‌డీ ఫార్మాట్‌లోనే మనకొచ్చేస్తది. కావాలంటే ఇమేజెస్‌లోకెళ్ళి చూస్తే మనకేమో క్లియర్‌గా ఇక్కడ 1080లో కనిపిస్తది. కావాలంటే చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది 1920 x 1080. ప్రతీది కూడా మనకి అదే ఫార్మాట్‌లో 1920 x 1080. ఈ విధంగా ఈజీగా మనమేమో ఇమేజ్ సైజెస్‌ని మనం ఈజీగా యూజ్ చేయడం కోసం ఇమేజ్ సైజ్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకొని మనమేమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం వెతికేటప్పుడు, ఆ సబ్జెక్ట్ ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో నాకొద్దు అని అనుకుందాం. ఫర్ సపోజ్ రెడ్డిట్ అవ్వచ్చు, లేకపోతే ఏదో కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. సమ్ ఎక్స్‌వైజెడ్ వెబ్‌సైట్స్. ఆ వెబ్‌సైట్‌లో కాకుండా వేరే వెబ్‌సైట్‌లో నాకు కావాలి. ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నాకొద్దు అని అనుకుంటే, మనం దాన్ని సబ్‌స్ట్రాక్ట్ చేయొచ్చనమాట. దీనికోసం మనకు ఒక ఆపరేటర్ ఉంటది. ఆ ఆపరేటర్ కూడా ఈజీగానే ఉంటది. ఫర్ సపోజ్ నాకేమో 1+ కావాలి. 1+13 తీసుకుందాం. 1+13 తీసుకుందాం. 1+13 కావాలి. బట్ నాకు ఈ 1+13 అన్నది నాకు అమెజాన్‌లో కాదు. సారీ ఫ్లిప్‌కార్ట్‌లో వద్దు. అమెజాన్‌లో కావాలి. సో నేనేం చేస్తానంటే ఫ్లిప్‌కార్ట్ వద్దు కాబట్టి మైనస్ ఫ్లిప్‌కార్ట్ చేస్తాను. అంటే ఫ్లిప్‌కార్ట్‌లోని నాకేమో సెర్చ్ చేయొద్దు. మిగతా వాటిలో సెర్చ్ చేయాలి. ఎంటర్ చేయగానే ఫ్లిప్‌కార్ట్ తప్ప నాకు మిగతావన్నీ వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లోనిది కాకుండా నాకు మిగతా వెబ్‌సైట్స్‌లోని నాకొస్తది. కావాలంటే చూడండి. ఫ్లిప్‌కార్ట్ కనిపించదు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ అమెజాన్ కనిపిస్తుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అమెజాన్ డాట్ ఇన్‌లో కనిపిస్తుంది కదా! ఇప్పుడు నాకు అమెజాన్ డాట్ ఇన్ వద్దనుకుంటే నేను అమెజాన్ డాట్ ఇన్ మైనస్ చేసేస్తాను చూడండి. అమెజాన్ డాట్ ఇన్‌లో నాకు సబ్‌ట్రాక్ట్ చేయాలి. ఈ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా అమెజాన్ డాట్ ఇన్ నుంచి కాకుండా వేరేది. ఇందాక ఫ్లిప్‌కార్ట్ తీసాం కాబట్టి ఫ్లిప్‌కార్ట్ కనిపించలేదు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కనిపిస్తుంది. అండ్ అమెజాన్ మనకి కనిపియదనమాట. ఈ విధంగా మనకు ఒక పర్టిక్యులర్ కంటెంట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మనకు వద్దు అని అనుకుంటే మైనస్ ఆ వెబ్‌సైట్ యూజ్ చేస్తే మనకేమో ఈ ఆపరేటర్ ద్వారా మనకేమో అది ఆ సెర్చ్ అన్నది మనకు కనిపించకుండా చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎక్కువగా యూజ్ అవుతది. ఏదైనా ఒక కంటెంట్ వెతికేసి ఆ కంటెంట్‌లో ఒక పర్టిక్యులర్ ఫ్రేజ్ మనకి కంపల్సరీగా యాడ్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ ఎకోసిస్టమ్ గురించి నేనేమో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత అది ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్స్‌లోనే కావాలి. లేదా ఎన్‌సీఈఆర్‌టీ ఫ్రేజ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలంటే మనకి కనిపించిన ప్రతి సెర్చ్‌లో కూడాని ఎన్‌సీఈఆర్‌టీ అనేది కంపల్సరీగా ఉంటదనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎకోసిస్టమ్ అని టైప్ చేస్తున్నాను. ఎకోసిస్టమ్ అనేది కంపల్సరీగా నాకేమో ఎన్‌సీఈఆర్‌టీ ఆహ్, ఫ్రేజ్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. ఎన్‌సీఈఆర్‌టీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ప్రతి సెర్చ్‌లో కూడాని మనకు కంపల్సరీగా ఎన్‌సీఈఆర్‌టీ కనిపిస్తది. చూడండి ఇది మెయిన్ వెబ్‌సైట్ ఎన్‌సీఈఆర్‌టీ. ఇది మెయిన్ వెబ్‌సైట్ ఎన్‌సీఈఆర్‌టీ. బైజూస్ ఇగోండి ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇది ఎన్‌సీఈఆర్‌టీ మెయిన్ వెబ్‌సైట్. ఇది బీట్రైన్ డాట్ ఇన్ కాకపోతే ఇక్కడ నాకు ఎన్‌సీఈఆర్‌టీ కనిపిస్తది చూడండి ఇక్కడ. ఈ విధంగా మనం కంపల్సరీగా ఎన్‌సీఈఆర్‌టీ అనేది యాడ్ చేసి ఒక ఫ్రేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక మల్టిపుల్ ఫ్రేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పక్కన మనకి ఎన్‌సీఈఆర్‌టీ పక్కన మనకి ఇంకేదైనా యాడ్ చేసినా కూడా మనకి ఆ పర్టిక్యులర్ ఫ్రేజెస్ ఉన్న వెబ్‌సైట్స్ మాత్రమే మనకేమో అవైలబుల్‌గా ఉంటది. చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్‌గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతదనమాట. ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా మనకి చాలా ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఇన్ యూఆర్ఎల్ అని చెప్పేసి, ఇన్ టైటిల్ అని చెప్పేసి ఫర్ సపోజ్ మీరు అమెజాన్‌లోని ఏదో ఒక పర్టిక్యులర్ ఫోన్ యూజ్ చేస్తున్నారనుకోండి. ఫర్ సపోజ్ అమెజాన్‌లోని ఓన్లీ నాకేమో ఫోన్స్ కావాలి. మనకి టైటిల్‌లోని కంపల్సరీగా 1+ రావాలి అనుకోండి. నేను ఈ విధంగా సెర్చ్ చేస్తాను. ఇన్ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్‌లోని నాకేమో ఫోన్స్ ఉండాలి. అంటే ఫోన్స్‌కి సంబంధించిన లింక్స్ మాత్రమే మనకి కనిపిస్తది. అంతే కాకుండా ఇన్ టైటిల్‌లోని నాకు కంపల్సరీగా
వన్ ప్లస్ ఉండాలి. అంటే ఓన్లీ వన్ ప్లస్ స్మార్ట్ యూజ్ చేస్తాను కాబట్టి సామ్‌సంగ్ యూజ్ చేస్తాను. సామ్‌సంగ్ సంబంధించిన మొబైల్స్ మాత్రమే కనిపించాలి. చూడండి యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్‌లోనే మనకు కంపల్సరీగా ఫోన్ అనే ఒక ఫ్రేజ్ మాత్రమే కనిపిస్తది. చూడండి ఓన్లీ ఫోన్ ఫ్రేజ్ మాత్రమే మనకి యూఆర్ఎల్‌లోనే కనిపిస్తది. అంతే కాకుండా మనం టైటిల్‌లోని సామ్‌సంగ్ అని యూజ్ చేస్తాం. అందుకే మనకి సామ్‌సంగ్ సంబంధించిన ఆహ్, ఇవి మాత్రమే మనకు కనిపిస్తున్నాయన్నమాట. అంతే కాకుండా మీరు ఇక్కడ కింద చూడండి ఓన్లీ సామ్‌సంగ్ సంబంధించిన టైటిల్స్ మాత్రమే. టైటిల్ అంటే ఇది. బ్లూ కలర్‌లో ఉన్న టైటిల్ ఓన్లీ సామ్‌సంగ్ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనమేమో ఇంకొంచెం ఈజీగా మనమేమో సెర్చ్ ఇంజిన్‌ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా బాగా ఎక్కువగా యూజ్ అవుతది. ఎక్కువ స్టూడెంట్స్‌కి బాగా యూజ్ అవుతదనమాట. రిలేటెడ్ ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ సైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. రిలేటెడ్ కాలర్ ట్రివాగో అంటే ఐడియా ఉండుంటది కదా! మనకి ట్రిప్పులకి ఏవైనా ప్లాన్ చేయాలనంటే మనకి హోటల్స్ బుక్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా జర్నీకి సంబంధించిన ట్రావెల్ బుక్ చేయడం గానీ, ఇట్లాంటివన్నీ మనకి ట్రివాగోలో చేసుకోవచ్చు. సేమ్ యాస్ మేక్ మై ట్రిప్ టైప్ అనమాట. ఇట్లాగా మనకి కొన్ని కామన్ సైట్స్ కావాలంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ ట్రివాగోకి సంబంధించిన అది ట్రావెల్‌కి సంబంధించింది కావాలంటే మనకి రిలేటెడ్ ట్రివాగో అని పెట్టామనుకో ట్రివాగో లాంటి వెబ్‌సైట్స్ వస్తాయన్నమాట. ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను చూడండి. మనకి రిలేటెడ్ అని ఫ్రేజ్ యూజ్ చేసి కాలమ్ పెట్టి నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తాను. అంటే చాట్ జీపీటీ లాంటి వెబ్‌సైట్స్ ఏవైనా ఉన్నాయా అనేసి. చూడండి జిపర్ మనకి చాట్ జీపీటీ లాంటిదే. క్లికప్, తర్వాత డీప్ ఏఐ, తర్వాత స్మాష్, తర్వాత లైఫ్ బై ఇట్లాంటివేంటంటే చాట్ జీపీటీకి సంబంధించిన ఆల్టర్‌నేటివ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. లేదా వెబ్‌సైట్స్ ఏ విధంగా అంటే మనకి టాప్ 10 చాట్ జీపీటీ లాంటి టాప్ 10 ఏఐ సైట్స్ ఇవన్నీ మనకి ఈజీగా కనిపిస్తాయన్నమాట. ఇది ఎక్కువగా సబ్జెక్ట్ ఎవరైతే అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే ఈజీగా మనకేమో ఈ రిలేటెడ్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను 7 టైప్స్ ఆఫ్ టిప్స్ నేనైతే చెప్పాను. ఈజీగా గూగుల్ సెర్చ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి. హోప్ మీకు ఇది కొంతమందికి తెలిసే ఉంటది వీటిలోని. కొంతమందికి తెలియని వాళ్ళకి సో, వీడియో చివరిదాకా చూసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.